సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ట్రంప్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మోడీ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. శాంతి దూతగా ట్రంప్ కలగానే మిగిలిపోతుంది. ట్రంప్ పిలిచిన మోదీ వెళ్ళలేదు. ట్రంప్ ఫోన్ కాల్స్కి కనీసం స్పందించలేదు. మోదీ శ్వేత సౌధం మోడీపై ట్రేడ్ వార్ చేస్తోంది. క్వాడ్ మీటింగ్కు ట్రంప్ డుమ్మా కొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా భారత్ బంధానికి ట్రంప్ చిక్కులు ఏర్పడ్డాయి. ప్రపంచ వేదిక మీద భారత్ అమెరికా సంబంధాలు ఎప్పుడూ కీలకమే. కానీ గత కొంతకాలంగా ఈ స్నేహ బంధంలో కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం మరెవరూ కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలన్న కోరికతో ఆయన చేసిన ప్రయత్నాలు ప్రధాని నరేంద్ర మోదీ ముందు పారలా. దీంతో ట్రంప్ అహం దెబ్బతింది. భారత్తో సంబంధాలు దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ను చంకనెక్కించుకున్నారు. ఈ కీలక విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఓ జర్మన్ పత్రిక బయటపెట్టగా తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా ధృవీకరించినట్లుగా కథనాలు ప్రచురించింది. గత జూన్లో ప్రధాని మోదీ G7 సదస్సు కోసం కెనడాకి వెళ్ళారు. మోదీ అక్కడికి చేరుకునే సమయానికే ట్రంప్ అమెరికాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మోదీకి వాషింగ్టన్ రావాలని ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ క్రొయేషియా పర్యటన ఉండటంతో మోదీ సున్నితంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయితే దీని వెనుక మరో వ్యూహం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాలో ఉన్నాడు. మోదీని కూడా పిలిపించి ముగ్గురు కలిసి ఫోటో తీయాలని ట్రంప్ అనుకున్నారట. అయితే ఈ విషయం మోదీకి నచ్చకపోవడంతో ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఆనాటి నుంచే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినటం మొదలయ్యాయి. ట్రంప్ పదే పదే ఫోన్ చేసినా మోదీ వైపు నుంచి కనీసం స్పందన లేదు. దీనికి కారణం ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో ఇష్టారీతిన పోస్టులు పెట్టడమే. ఫోన్ సంభాషణల వివరాలను కూడా ట్రంప్ ఇష్టానుసారం రాస్తే ఇబ్బందులు వస్తాయని మోదీ కార్యవర్గం భావించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అందుకే ఆయన కాల్స్కు మోదీ స్పందించడం మానేశారు. ట్రంప్ తన ఆత్రం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరగబోతోందని సోషల్ మీడియాలో ముందే ప్రకటించి సంచలనం రేపారు. ట్రేడ్ డీల్ కోసం తాను బెదిరించినట్లు కూడా రాశారు. ఈ పోస్టుతో మోదీ సర్కార్ ఇబ్బందులు పడింది. అయినప్పటికీ ట్రంప్ తానే రాజీ చేసినట్లు ప్రకటనలు చేసుకున్నారు. అమెరికా ఫైనాన్షియల్ సంస్థ జెఫరీస్ కూడా ఇదే వాదన ముందుకు తెచ్చింది. ట్రంప్కు భారత్ పాక్ మధ్య శాంతి దూతగా వ్యవహరించే అవకాశం లభించలేదని, అందుకే ఆయన కోపంగా ఉన్నారని ఒక నివేదికలో పేర్కొంది. కశ్మీర్ సహా పాక్తో ఉన్న వివాదాల్లో మూడో పక్షం జోక్యానికి తావులేదని భారత్ ఎప్పుడూ స్పష్టం చేస్తూనే ఉంది. ఈ విషయం తెలిసినా టారిఫ్ల పేరుతో బెదిరించి సైనిక ఘర్షణను ఆపినట్లు ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారని జెఫరీస్ పేర్కొంది. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో భారత్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యే అవకాశం లేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. క్వాడ్ అంటే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు. ఈ దేశాల కూటమి ఇండో పసిఫిక్ దేశాలకు సంబంధించి ఏవైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాంతి కావచ్చు, భద్రత కావచ్చు, సుస్థిరత, సమగ్రాభివృద్ధి కోసం ఈ కూటమి పనిచేస్తుంది. క్వాడ్ దేశాలు భద్రత, ఆర్థిక సహకారం, కీలక సాంకేతికత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించాయి. కానీ భారత్ అమెరికా మధ్య ట్రంప్ కారణంగా ఏర్పడ్డ ఉద్రిక్తతలు క్వాడ్ కూటమిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన వ్యక్తిగత వైఖరితో ఈ కూటమిని బలహీనపరిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ట్రంప్ స్వతంత్ర పోకడలు, ఆవేశపూరిత వ్యాఖ్యలు భారత్తో సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.